హాయ్! హలో! నమస్తే. ఏంటి ఫుల్‌గా రెడీ అయ్యేసి ఎక్కడికెళ్తున్నానని చూస్తున్నారా? అదేనండి. నేను కడప నుంచి హైదరాబాద్‌కి బైకేసి ఎళ్ళాలని చెప్పేసి నేనింక రెడీ అయ్యేసి వెళ్ళాను. కడప నుంచి చార్మినార్ వరకు వెళ్ళంగానే అక్కడ ఫుల్లు వర్షం పడడంతో అక్కడ సమీ అని మా ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో స్టే చేశాననమాట. ఇంగ అక్కడి నుంచి మళ్ళా రిటర్న్ అయ్యాను. వీడింగా పడుకుని ఉన్నాడా? శాండీ లేరా? టైం ఎంత? 7 అవుతుంది లే. ఇంకా వాడొచ్చేసి 7 అయితుందండి అని చెప్పాక లేచేసి ఫుల్ ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ ఉప్మా చేస్తాను నేనంటి. నేను ఉప్మా తినని చెప్తే ఇంక ఉగ్గాని చేశారు. ఉగ్గానితో పాటు ఈ బజ్జీ గూడా చేశారు. యాక్చువల్లీ ఈ నంద్యాల, కర్నూలు సైడ్ అంతా ఉగ్గాని బజ్జీ అనేది చాలా ఫేమస్ అనమాట. సో, వాళ్ళు ఉగ్గాని బజ్జీ చేశారు. నేను జనరల్‌గా ఇంట్లో చేస్తే ఉగ్గాని అస్సలు తినను. ఎందుకంటే గ్యాస్ ఫార్మ్ అవుతుందని చెప్పేసి. కానీ ఇంక అదొద్దు, ఇదొద్దు అని చెప్తే ఇంక కొడతారని చెప్పేసి లేదు నేనింకా ఉగ్గాని బజ్జీ తినను. బట్ ఆ బజ్జీలో వామ్ వేసి చేశారు. చాలా బాగుండింది. ఇంగా నేను ఫుడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంగా టీ తాగుదామన్నాడు వాడు. సర్లే అని చెప్పేసి ఫ్రెష్ అయ్యి కూర్చున్నాను. టీ తాగేసాను. సినిమా చూస్తూ కూర్చున్నా. 'అదుర్స్' సినిమా చూస్తూ డైలాగ్ బై డైలాగ్ చెప్తూ నేను, సమీగాడు ఫుల్‌గా ఇంగా టీ తాగేసి ఇంక నేను ప్యాకప్ అయ్యానన్నమాట. కంప్లీట్‌గా ప్యాక్ చేసుకొని నీట్‌గా బాగా అదే ఎక్కడ వర్షం పడుతుందో అని చెప్పేసి నీట్‌గా ప్యాక్ చేసుకొని నా లగేజు, ఇంగా జాకెట్, హెడ్‌సెట్ తీసుకున్నాను. వాలెట్ అండ్ హెల్మెట్ అన్నీ సెట్ చేసేసుకొని, ఇంగ షూస్ ఏసుకొని బయలుదేరదామని చెప్పాననమాట. ఓకే అన్నాడు వాడు. సరే అని బయటికొచ్చి ఇంగ నీట్‌గా ఏసేసుకున్నాను. ఏసుకునేటప్పుడు వాడి డిస్కషన్. ఇలా పెట్టు, అలా తీ ఐ మీన్ నేను తీస్తాను వీడియో అని చెప్పేసి, ఇలా లాగాల, అలా లాగాల అంటే వాడి ప్రీ వెడ్ షూట్‌లో పెళ్లి షూటింగ్ అప్పుడు కెమెరామాన్స్ వాడి మీద వాడిన ట్రిక్స్ అన్నీ నా మీద వాడాడనమాట. అది ఇంగ దాన్ని ట్రై చేస్తూ దాన్ని చేశామనమాట. ఇంగ నీట్‌గా వీడియో అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంగ నా బైక్ వచ్చేసి షెడ్‌లో పెట్టాడు వాడు. వాళ్ళ ఇంటి ముందు ప్లేస్ ఉన్నదని చెప్పేసి ఆ షెడ్‌లోకెళ్ళేసి బైక్ తీసుకురావాలి యాక్చువల్లీ. వెళ్ళిరా వెళ్ళి బైక్ తీసుకురా పో అని చెప్పాను. సరే వెళ్తానన్నాడు. కానీ రా నువ్వు గూడా అంటే ఇంగ వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అది ఆల్రెడీ నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇది శారీ గార్డ్‌ది నట్టు ఊడిపోయింది. అది బోల్ట్ ఫిక్స్ చేపియాలని. సరే ఇంగ ఎట్లా అక్కడే షెడ్‌లోనే పెట్టాడు గదా! అని ఫిక్స్ చేపిచ్చాను. అది ఫిక్స్ చేపిచ్చిన తర్వాత మనం ఊరుకుంటామా? ఊరుకోం గదా! బాగా మట్టి పట్టిపోయిందిరా కొంచెం వాటర్ వాష్ కూడా చేపియాలా అని చెప్పి అడిగాననమాట. సర్లేరా ఇంగ ఇక్కడే ఉంది గదా! అని చెప్పేసి వాళ్ళు నీట్‌గా ఇంగా సమీగాడు అక్కడ వాడు ఎంత చెప్తే అంతనమాట. సో, నీట్‌గా వాటర్ వాష్ గూడా కొట్టేశారు. ఈ లోపల నేను, సమీగాడు వెళ్ళేసి మెడిసిన్స్ కోసము వెళ్ళాము మెడ్ ప్లస్‌కి. మెడ్ ప్లస్‌లో మెడిసిన్స్ తీసుకొని మేము వచ్చే టయానికి బండి గూడా వాష్ చేసేసి నీట్‌గా పెట్టారు. చూసారా ఎంత బిఫోర్ వాషింగ్‌కి ఎట్లా ఉందో, తర్వాత వాష్ అయిన తర్వాత చూడండి ఎలా ఉందో నీట్‌గా. యాక్చువల్లీ గ్రే కలరు షైనీ లుక్ బావుంటుంది. ఏది వాష్ చేసి మెయింటైన్ చేస్తే. మనం అంత సీన్ లేదు గదా! చెయ్యం గదా! సో, ఇలా నీట్‌గా వాష్ చేపిచ్చాను. వాష్ చేపిచ్చిన తర్వాత ఇంక కంప్లీట్‌గా సెట్ చేసుకున్నాను. ఇంగా మనం రైడింగ్ అంటే మామూలుగా వెళ్ళం గదా! మనం హెల్మెట్ ఉండాలా, గ్లౌస్ ఉండాలా, షూ ఉండాలా, అన్నీ ఉండాలా. అన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాను నేను. నేను మన లాస్ట్ వీడియోలో చూపించినట్లు నేను ఇక్కడ మొబైల్ హోల్డర్ గూడా పెట్టిచ్చాననమాట. ఆ మొబైల్ హోల్డర్‌కే మొబైల్ అటాచ్ చేశాను. అటాచ్ చేసేసుకొని ఇంగ స్టార్ట్ అయిపోయాననమాట చాగల్మరి నుంచి కడపకు. కడపకు కాదు యాక్చువల్లీ. చాగల్మరి నుంచి చిన్నమండంకి. ఎందుకు అంటే యాక్చువల్లీ రేపు అంటే 22nd మే హనుమత్ జయంతి. ఆ హనుమత్ జయంతి కోసం అనమాట. అక్కడి నుంచి మళ్ళా చాలామంది నుంచి చిన్నమండం, చిన్నమండం నుంచి కురబలకోట అని చెప్పేసి మదనపల్లి దగ్గర ఒక విలేజ్. అక్కడ మా వైఫ్ వాళ్ళ అన్నే అక్కడ పూజారి. సో ఆయనే అనమాట. సో మొత్తము పూజలు గాని, ఆ ఊరేగింపులు అన్నీ చేస్తారు. రమ్మని చెప్పారు. యాక్చువల్లీ నాకు ఇష్టం లేదు. ఇక్కడి నుంచి నేను మళ్ళా రిటర్న్ ఎళ్ళి చిన్నమండం నుంచి అక్కడికి వెళ్ళడము. కానీ హైదరాబాద్ వెళ్ళే స్కోప్ నాకు చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. కేపీహెచ్‌వి హైదరాబాద్ వెళ్ళే రూట్స్ అన్నీ చాలా వరకు ప్రాబ్లమాటిక్‌గా ఉన్నాయి. రెయిన్స్ ఎక్కువ వల్ల. సో, అందుకని ఇంక నేను
రిటర్న్ రమ్మంటే ఇంక తప్పక రిటర్న్ వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో, ఆ రిటర్న్ వెళ్ళే ప్రాసెస్‌లో నేను ఇంగ సరే చూద్దాము అని చెప్పేసి వీడియో తీశాను నేను. అంటే ఇదే నా ఫస్ట్ లెంతీ వీడియో. ఎలా వస్తదో నాకు కూడా తెలీదు. నేను గోప్రో తీసుకోవాలని అనుకున్నాను. కానీ మన లో బడ్జెట్ మూవీ గదా మనది. సో, గోప్రోకి అంత సీన్ లేదు. ఆ మొబైల్ హోల్డర్‌ని టిల్ట్ చేసేసి ఆహ్, అడ్డంగా పెట్టేసి దాన్ని నీట్‌గా వీడియో వచ్చేమని సెట్ చేశాను. కానీ ఇలా షేక్ అవుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. అదుర్ల వల్ల షేక్ అయిందో లేకుంటే ఆ హోల్డర్ లూజ్ ఉందో ఏమైందో గానీ షేక్ అయింది బాగా. ఇది ఒకసారికి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇంగ సెర్చ్ చేస్తున్నాను. మా హెల్మెట్‌కి కెమెరా మౌంట్ అదే గోప్రో మౌంట్ కోసము. వన్స్ ఒక్కసారికి నాది సెట్ అయిందంటే గిన 100% ఇంగా ఏదన్నా లాంగ్ వీడియోస్ మోస్ట్‌లీ నేను షార్ట్సే తీస్తాను. లాంగ్ వీడియోస్ తీసి పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎడిటింగ్ కొత్త. నేను ఇదంతా ఎడిట్ చేయాలి అన్నా గూడా కష్టము. ఇప్పుడు నేను చెప్పేది గూడా అంతా సింగిల్ టేక్‌లోనే చెప్పేస్తా ఉన్నాను. మళ్ళీ మళ్ళీ తీసి మళ్ళీ మళ్ళీ చెప్పే అంత ఓపిక గూడా మనకుండదు. మనం అంతా బద్ధక బద్ధకస్తులమనమాట. బద్ధకరత్న అవార్డ్ గూడా నాకు 2, 3 సార్లు ఇచ్చారు. అది తీసుకోవడానికి గూడా బద్ధకమై వెళ్ళలేదు. అంత బద్ధకస్తులం. కాబట్టి ఇంగ మనము ఇంగ దీన్ని ఇట్లా ఏదో ఒకటి దీనికి చేసేసి ఈసారి వీడియో పెడితే మాత్రం నీట్‌గా వచ్చేటట్లు సెట్ చేస్తాం. ఇంగ అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత దారిలో ప్రణవ్ అదే నా వైఫ్ వీడియో కాల్ చేసింది. చూస్తా నేను సర్లే ఇది ఆగిపోయిందనమాట రికార్డింగ్. ఎందుకు ఆపాలని చెప్పేసి ఆ వీడియో కాల్‌ని నేను స్క్రీన్ రికార్డింగ్ చేశాను. ఇది స్క్రీన్ రికార్డింగ్. ఇది నేను అప్పుడు ఆల్మోస్ట్ నా స్పీడ్ వచ్చేసి 100, 102 ఉంటుంది. అందుకే ఈ ఎండ రిఫ్లెక్షన్ వల్ల వీడియో క్లారిటీ లేదు. ప్లస్ ఎలా ఉందంటే ఏదో వాటర్ వేవ్ ఉన్నట్లు కనపడతా ఉంది. ప్రణవ్ కూడా నా వైఫ్ కూడా అదే అనింది. ఏంది అలా ఉంది అని. ఇన్ కాల్‌లోనే అలా కనపడిందంట. సో, ఇంక దాన్ని అలాగే వీడియో కొంతసేపు మాట్లాడేసి వీడియో కాల్ ఇంకా పాపను, బాబుని చూసేసి వాళ్ళతో మాట్లాడుకొని ఇంగ ఎక్కడున్నావు అని అడిగారు. నేను స్టార్ట్ అయ్యాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అని చెప్పాను. సరే అని చెప్పేసి ఇంకా నేను చెప్దాం అనుకున్నాను. నేనొచ్చే టయానికి నువ్వు బయట ఉండు. నాకు కొంచెం వీడియో తీసేకి ఈజీగా నాకు నేనొచ్చినట్లు వీడియో తీద్దు అని. బట్ ఆ పిల్ల ఇంకా ఆ టయానికి అవైలబుల్ లేదు. ఆహ్, ఇప్పుడే కడపకి ఎంటర్ అయ్యాను ఇంక నేను. యాక్చువల్లీ ఇందాక చూసారు కదా ప్లేసు పెద్దది. ఆ ప్లేస్ ఫస్ట్ ఇంతకుముందు టోల్ గేట్ ఉండేది. ఆ టోల్ గేట్ ఇప్పుడు తీసేసి వేరే దగ్గర పెట్టారు. ఇప్పుడు అందుకే చాలా పెద్దగుంది. ఒక మినీ సైజ్ క్రికెట్ గ్రౌండ్ లాగా తయారైందనమాట. కోవిడ్ టైమ్‌లో మేబీ క్రికెట్ కూడా ఆడిండొచ్చు. మనకు తెలీదు. బయటికి రాలేదు కాబట్టి. సో, ఇంక అక్కడి నుంచి ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. ఇంకా నీట్‌గా స్టార్ట్ అయిపోయేసి కంప్లీట్ ఇది ఇంగ యాక్చువల్లీ నేను ఫస్ట్ బైపాస్‌లోంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ లోపల నుంచి వెళ్ళడమే ఎందుకో అనిపించింది. లోపల నుంచి వచ్చేసాను. ఒకవేళ అవతల నుంచి ఎళ్ళింటే మా శేఖర్ వాళ్ళ ఇల్లు చూపించేవాడిని. వాడు లేడు చనిపోయినాడు. ఆ ఇల్లు చూపించేవాడిని. సో, ఇంగ ఇలాగే వెళ్తున్నాను. చూడండి ఎలా షేక్ అవుతుందో వీడియో. ఆ అదుర్లు అట్లే, మనం పోయిన స్పీడ్ అంతే, ఆ రోడ్డు అంతే. అన్నిటికన్నా ముఖ్యంగా హోల్డరు అంతే. సో, ఫుల్లు ఇదయిపోయింది. ఇది రాయచోటి ఘాట్ అనమాట. మనకు బాగా ఫేమస్. గోవల్ చెరువు ముందు గోవల్ చెరువు అంటే తెలుసు కదా! పాలకోవా. ఈ పాలకోవా కోసము వెళ్ళాలన్న ప్రతిసారి మేము ఇది దాటే వెళ్ళాలి కడప నుంచి వచ్చేవాళ్ళు. ఇది ఇక్కడ స్టార్ట్ చేశాను నేను. నీట్‌గా అంటే మరీ ఫాస్ట్‌గా ఎళ్ళకుండా, మరీ స్లో ఎళ్ళకుండా ట్రై చేశాను నేను. ఇది కదలకుండా వస్తదేమో అని. అక్కడికి ఎంత స్లో‌గొచ్చినా గూడా అది షేక్ అవుతానే వచ్చింది. అందుకే నేను గూడా చూసి ఇంకా ఎప్పుడైతే ఘాట్ దిగానో ఆపేసాననమాట వీడియో నేను. ఎందుకు ఎంత తీసినా గూడా ఇలాగే షేక్ అవుతాను గదా! అని చెప్పేసి. వచ్చానో లేదో ఊరికి చింతమండంకి. చూడండి వర్షం ఎలా పడుతూ ఉందో. ఆ క్లైమేట్ గాని మామూలుగా ఉండదు. చింతమండం క్లైమేట్ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమేట్ అనమాట.